హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ క్రియేటివిటీ. ఈరోజైతే మగ్గం వర్క్ బ్లౌజు బాగా నెక్ వెడల్పుగా వచ్చిందండి. ఇది రెడీమేడ్గా తీసుకున్న బ్లౌజు. బాగా బ్రాడ్ వచ్చింది, 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉంది. టోటల్లీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది. అలాంటి వచ్చిన బ్లౌజ్ని ఎలా తగ్గించి మన సైజుకి తగ్గట్టు స్టిచ్ చేసుకోవాలో ఈరోజైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మాకు ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేతలకి 13.5 ఉంది. నేను ఒక అరంగుళం యాడ్ చేసుకొని 14 ఇంచెస్ కన్నది మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. పెద్ద నెక్కులు, బాగా బ్రాడ్ నెక్కులు వస్తాయి. కానీ హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి అలా బ్రాడ్ నెక్కులు వచ్చి వెడల్పు ఎక్కువగా ఉన్నప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది అందులోనూ 32 సైజ్ బ్లౌజు, అంటే మీడియం సైజ్ బ్లౌజు. మీడియం సైజు ఉంది, ప్లస్ లెంత్ తక్కువగా ఉంది. బ్లౌజ్ లెంత్ పర్సన్ కూడా హైట్ తక్కువగా ఉంటారు. అలాంటి వాళ్ళకి బాగా డీప్ నెక్కులుండి బాగా బ్రాడ్ నెక్కులు ఉన్న బ్లౌజ్ పీస్ కొనుక్కున్నారు. అది ఎలా తన సైజుకు తగ్గట్టు అడ్జస్ట్ చేసి ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి బ్లౌజులు మీరు కొనుక్కుంటూ ఉంటారు కదా, మీకు స్టిచ్చింగ్కి వస్తూ ఉంటాయి కదా. అలా కొనుక్కున్నప్పుడు వాళ్ళు మెజర్మెంట్ ఇచ్చిన దాని ప్రకారం కాకుండా మన మెజర్మెంట్కి తగ్గట్టు వాటిని ఎలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయించుకోవాలో చూపిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను ఇక్కడ నెక్ అన్నది 2 అంగుళాలకి మార్కింగ్ వేస్తున్నాను. షోల్డర్ వచ్చేతలకి 3 ఇంచెస్కి మార్కింగ్ అన్నది పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనం చంక డీప్ తీసుకునేది 5.5 అంగుళాలకి నేను మార్కింగ్ పెట్టేస్తున్నాను. ఈ విధంగా 5.5 అంగుళాలకి చంక డీప్ అన్నది మార్కింగ్ పెట్టేశాను. ఇప్పుడు పైన పెట్టిన మార్కింగ్ని తీసుకొచ్చి చంక డీప్ ఎక్కడైతే పెట్టుకున్నానో దానికి ఎదురుగా ఈ విధంగా మార్కింగ్ అన్నది డ్రా చేసుకొని ఇక్కడ బాక్స్ అన్నది డ్రా చేసుకున్నాను. చంక మార్కింగ్ కోసం ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం నెక్ డీప్ వచ్చేతలకి నాకు ఇక్కడ 9 ఇంచెస్ వరకు ఉంది. బ్యాక్ సైడ్ బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ అన్నది పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ అయితే మన ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ యాజ్ టీజ్గా ఆది బ్లౌజ్ ప్రకారమే మనము ఇక్కడ మార్కింగ్ అన్నది డ్రా చేసుకుందాం ఫస్ట్. అప్పుడు మాత్రమే మన సైజుకు తగ్గట్టు వాళ్ళు ఇచ్చిన రెడీమేడ్ బ్లౌజ్ని ఎలా మార్చుకోవాలన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే కటింగ్. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఎంత వెడల్పుగా ఉన్న నెక్కునైనా సరే మనకు ఆది బ్లౌజ్ మెజర్మెంట్కి ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అన్నది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కేల్ తీసుకొని ఇక్కడ నేను చంక అన్నది డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా స్కేల్ సాయంతో అయినా డ్రా చేసుకోవచ్చు. లేదు అంటే చంక మనం డాట్ గీసాం కదా క్రాస్ డాట్ కాడికి 1 ఇంచ్ నుంచి 1.5 ఇంచ్ వరకు మనం మార్కింగ్ అన్నది పెట్టుకొని అయినా డాట్స్ ద్వారా అయినా నెక్ అండ్ చంక డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నెక్ దగ్గర వచ్చి జస్ట్ ఒక అరంగుళం క్రాస్ తీసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటున్నాను. మనకి ఈ వర్క్ బ్లౌజుల్లో వచ్చేతలకి నెక్కులు అన్నవి అసలు కట్ చేయము. నెక్కులు కట్ చేసే పని లేకుండా ఓన్లీ చంక మాత్రమే కట్ చేసుకుంటాము. ఇప్పుడు మనం బ్లౌజ్ అయితే కటింగ్ చేసేసుకుందాము. నెక్ అయితే కట్ చేయకుండా ఇదిగోండి ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్నాను. మనం బ్లౌజ్ మాత్రం ఆది బ్లౌజ్ ప్రకారమే మెజర్మెంట్ అన్నది డ్రా చేసుకున్నాను. ఇదిగోండి వర్క్ బ్లౌజ్ అయితే ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. బయట రెడీమేడ్ తీసుకున్నారు. ఇలా రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నప్పుడు నెక్ అయితే బాగా వెడల్పు అయ్యింది. నెక్ ఎంత వెడల్పు అయింది అన్నది ఇదిగోండి నేను టేప్తో కొలిసి చూపిస్తున్నాను చూడండి. నెక్ డీప్ వచ్చేతలకి 9 ఇంచెస్కి ఉంది, మనకు సరిపోతుంది. నెక్ వెడల్పు వచ్చేతలకి ఎక్కువైపోయింది. నెక్ వెడల్పు వచ్చేతలకి ఇంచుమించుగా 7 ఇంచెస్ వరకు ఉంది. ఇదిగోండి 7 ఇంచెస్ వరకు ఉంది. మనం ఇందాక పెట్టుకున్నది ఎంత, నెక్ విడ్త్ వచ్చి 2.5 పెట్టాను. 2.5 4.5 అవుతుంది. చూడండి 4.5 ఎక్కడ 7 ఇదిగోండి 2.5 అంగుళాలు మాత్రమే నేను నెక్ లూజు అన్నది మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చేతలకి 7.5 ఉంది. అసలు 2.5 ఎక్కడా 7 ఇంచెస్ ఎక్కడ అంటే దగ్గర 2.5 ఇంచెస్ మనకి వెడల్పు ఎక్కువగా ఉంది. నెక్ డీప్ అయితే సరిపోతుంది. 9 ఇంచెస్సే మనం మార్కింగ్ చేసుకున్నది. 9 ఇంచెస్కి నెక్ అన్నది సరిపోతుంది. ఇప్పుడు ఈ మన మార్కింగ్ చేసుకున్న బ్లౌజ్ మెజర్మెంట్కి ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ని ఎలా తీసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి అన్నది చెప్తానండి. బ్లౌజు ఫస్ట్ అయితే మగ్గం వర్క్ వచ్చింది కదా అటు ఇటు దానిపైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే వదులుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి.
ఖర్చు కోసం వదులుకొని డ్రా చేసుకోండి. ఖర్చును కూడా కలిపి డ్రా చేయండి. డ్రా చేసి ఇప్పుడు స్కేల్ టేప్ సహాయంతో మొత్తం విడ్త్ అన్నది ఎంత ఉందో చూసుకోండి. 7 ఇంచెస్ ఉంది. 7 ఇంచెస్లో సగం ఎంత? సగం 3.5. 3.5కి మిడిల్లో ఒక డాట్ అన్నది పెట్టేసుకుందాము. కరెక్ట్గా పట్టుకోండి, అటు ఇటు పట్టుకొని 3.5కి ఒక డాట్ అన్నది ఈ విధంగా మిడిల్లో వేసేయండి. అదే డాట్ని కింది వరకు బ్లౌజ్ మిడిల్ వరకు పట్టుకొని కింద మిడిల్లో కూడా సమానంగా చూసుకొని అటు ఇటు ఇక్కడ 7.5 వరకు ఉంది. చూసారా, 7.5 వరకు ఉంది. కాబట్టి ఇట్లా టేప్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక డాట్ అన్నది పెట్టుకొని కింది డాట్ని పై డాట్ని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. మనకి ఎక్కడ క్రాస్ రాకుండా ఉంటుందండి. ఈ విధంగా అయితే డ్రా చేసుకున్నాము అంటే కింది వరకు కూడా బ్లౌజ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ అప్పుడు కూడా అటు ఇటు జరగకుండా ఈజీగా కుట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అందుకని ఇలా లైన్ అన్నది డ్రా చేసుకోండి. ఇప్పుడు మిడిల్లో ఇట్లా డ్రా చేసుకున్నాక అటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ తగ్గించుకుందాము. అప్పుడు మన బ్లౌజ్ మెజర్మెంట్కి సరిపోతుంది. ముందైతే మనం డ్రా చేసుకున్న లైనింగ్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మనం నెక్ ఏదైతే డ్రా చేసుకున్నామో దాని చుట్టూతా ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు పైన కొలుచుకోండి. పైన నెక్ అన్నది కొలుచుకోండి. ఇక్కడ మనం డీప్ చేసుకునేది కూడా సగం వరకు మాత్రమే డీప్ చేసుకుంటామండి. కింది వరకు అసలు డీప్ చేయొద్దు. అది కింది వరకు నెక్ తగ్గించొద్దు. ఓన్లీ పైన సగం వరకు మాత్రమే నెక్ తగ్గించుకోవాలి. ఇప్పుడు కొలుచుకుంటే మనకి ఇక్కడ 2.5 అంగుళాలు నెక్ వస్తుంది. టోటల్లీ మనకి 5 ఇంచెస్ నెక్ లూజ్ వస్తుంది. ఇక్కడ మనం మార్కింగ్లో 7 ఇంచెస్ ఉంది. అప్పుడు అటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ తగ్గించుకుంటే మనకి టోటల్లీ 5 ఇంచెస్కి అయితే నెక్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా డ్రా చేసుకొని చెప్పాను కదా ఇందాక కింది వరకు తగ్గించొద్దు, మిడిల్లో వరకు తగ్గించుకోవాలి అని. ఆ విధంగా మిడిల్లోకి ఇట్లా సగానికి స్కేల్ తోటి క్రాస్గా అయితే లైన్ గీసుకోండి. ఈ విధంగా క్రాస్గా అయితే లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మన బ్లౌజ్ మెజర్మెంట్కు తగ్గట్టు బ్లౌజ్ అన్నది కట్ చేసుకుందాము. ఈ విధంగా మిడిల్లోకి పట్టుకొని ఫోల్డింగ్ అన్నది వేసేసుకుంటున్నాను. ఇట్లా మడిచి చూపిస్తాను మీకు వీడియోలో ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది. ఇప్పుడు ఇది మనం లైనింగ్ కట్ చేసేసుకుందాం. లైనింగ్ పెట్టి బ్లౌజ్ అయితే కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి, మనం ఏదైతే మిడిల్లో డ్రా వేసామో ఆ డ్రాని మిడిల్లోకి ఇట్లా పెట్టుకొని నీట్గా ఫోల్డింగ్ అన్నది వేసుకొని 1-2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఈ విధంగా అడ్జస్ట్ అంతా చేసుకొని మనం డ్రా చేసుకున్న లైనింగ్ పీస్ అయితే పెట్టేసుకొని బ్లౌజ్ అన్నది కటింగ్ అన్నది చేసేసుకుందాము. కటింగ్ చేసుకునేటప్పుడు నెక్ కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇవి మగ్గం వర్క్ బ్లౌజులు కదా, కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండదండి. కంప్యూటర్ వర్క్ బ్లౌజులన్నా కొంచెం కుట్టు పడుతుంది కాబట్టి కొద్దిగా అటు ఇటు జరుపుకోవచ్చు. ఇవి పూసలు ఉంటాయి. కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని నీట్గా కరెక్ట్గా కుడితేనే బ్లౌజ్ అన్నది ఫిట్టింగ్ వస్తుంది. ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు ఇదిగోండి, ఇక్కడ మనం నెక్ తగ్గించుకోవడానికి 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి లైనింగ్ అన్నది ప్లేస్ చేసుకోండి. లాస్ట్ వరకు పెట్టొద్దండి. ఆ 1 ఇంచ్ తీసేసి మన బ్లౌజ్ లైనింగ్ అన్నది పెట్టి కింద బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇదిగోండి, ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇప్పుడు ఇది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇదిగోండి, మనం ఆ 1 ఇంచ్ తగ్గించినప్పుడు మనకి షోల్డరు నెక్ లూజు సరిపోవాలి కదా, అందుకని ఈ 1 ఇంచ్ని ఇట్లా దరికి పెట్టకుండా ఆ 1 ఇంచ్ని తీసేసుకొని అవతలకి బ్యాక్ సైడ్ పార్ట్ అన్నది పెట్టుకోండి. అప్పుడు మాత్రమే మీకు కటింగ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా ప్రాబ్లం లేకుండా షోల్డర్ సరిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా అన్నది పెట్టుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. మనకి ఇక్కడ 7 ఇంచెస్ ఉంది కదా, 7 ఇంచులోంచి అటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని డ్రా చేసుకున్న ప్రకారం ఈ విధంగా మిడిల్లోకి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి.
మిడిల్లో కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని మనం ముందు ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో స్ట్రైట్గా క్రాస్గా ఒక లైన్ అయితే ఈ విధంగా వేసేస్తున్నాను. మిడిల్లో వరకే వేయండి, కింది వరకు అయితే వేయొద్దు. ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మనం లైనింగ్ పీస్ అన్నది ప్లేస్ చేసుకొని రౌండ్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. వేసుకునే ముందు లైనింగ్కి కూడా మిడిల్లో ఒక డాట్ పెట్టుకుంటున్నాను. నెక్ లూజ్ ఎక్కడి వరకు అయితే డ్రా చేసుకున్నానో అక్కడి వరకు ఇంకో డాట్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకొని నెక్ లూజ్ డ్రా చేసుకున్న డాట్స్ వర్క్కి ఇవతల వరకు వచ్చేటట్టు చూసుకొని ప్లేస్ చేసుకోండి. కింది కూడా మిడిల్లోకి కరెక్ట్గా లైనింగ్ వచ్చేటట్టు పెట్టుకొని సేఫ్టీగా ఒక పిన్ అయితే పెట్టుకుంటున్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుందని పెట్టుకొని ఇప్పుడు కరెక్ట్గా రౌండ్ చూసుకొని రౌండ్ ప్రకారం ఒక స్టిచ్ అన్నది వేసేసుకోండి. నిదానంగా కుట్టుకోండి వర్క్ బ్లౌజులు. నేను ఇక్కడైతే సింగిల్ పాదం వాడుతున్నాను. ఇదిగోండి ఈ విధంగా రౌండ్ అంతా చూసుకొని నిదానంగా మూవ్ చేసుకుంటూ రౌండ్ కుట్టేస్తున్నాను. వీడియో ఏదన్నా అర్థం కాకపోతే కామెంట్ అయితే పెట్టండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలా మొత్తం రౌండ్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత రౌండ్ పక్కన ఒక 1/2 ఇంచ్ వరకు ఖర్చు ఉంచండి. ఖర్చు ఉంచుకొని ఈ విధంగా రౌండ్ అంతా నీట్గా కటింగ్ అయితే చేసుకొని అక్కడక్కడ డాట్స్ అన్నవి పెట్టుకోండి. డాట్స్ పెట్టుకుంటే రౌండ్ రివర్స్ చేసినప్పుడు ఎక్కడ ముడత రాకుండా నీట్గా క్లాత్ అన్నది రివర్స్ అవుతుంది. పిన్ తీసేసి లైనింగ్ అన్నది రివర్స్ చేసుకొని బారుగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా బారుగా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. వేసేసిన తర్వాత కూడా చాలామంది ఏం చేస్తారు అంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజులకైతే మళ్ళీ ఒక స్టిచ్ అన్నది రివర్స్ చేసినప్పుడు వేస్తారు. మగ్గం వర్క్ బ్లౌజుల్లో వెయ్యరు, కానీ అది కరెక్ట్ కాదండి. మగ్గం వర్క్ బ్లౌజుల్లో వీలైనంత వరకు వేయడానికే ట్రై చేయండి. అప్పుడే లైనింగ్ అన్నది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ పూస వచ్చింది కదక్క ఎలా పడుతుంది అన్నప్పుడు ఇదిగోండి ఇక్కడ నేను పాదం ఎత్తుతూ దించుతూ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే కుట్టు అయితే వేసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా పాదం కొద్దిగా పైకి ఎత్తి పట్టి మనం చిన్నగా మూవ్ చేసుకున్నాము అంటే సూది విరగదు, కింద పూస పగలకుండా కుట్టు అన్నది నీట్గా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫినిషింగ్ అయితే. పైన మనం కుట్టు అన్నది వేయనప్పుడు ఏమవుతుందంటే 1-2 సార్లు వేసుకున్న తర్వాత లైనింగ్ బయటికి కనిపించడము, లైనింగ్ అటు ఇటు మూవ్ అవ్వడము అట్లా జరుగుతుంది. ఈ కుట్టు అన్నది వేసాము అంటే లైనింగ్ ఎక్కడ అటు ఇటు జరగదండి, నీట్గా ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుంది మనం చెమట ఎక్కువ పట్టినప్పుడు ఒకసారి నీళ్ళల్లో అలా తీసి జాడిచ్చేసుకుంటాం. అలాంటప్పుడు ఇక లైనింగ్ అంతా బయటికి మూవ్ అవుతుంది. ఇలా గనక కుట్టు వేసాము అంటే లైనింగ్ అన్నది అసలు బయటికి రాదండి. టోటల్లీ నా బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. ఇందాకటి మీద బెటరే కదా, ఇందాక ఎంత బ్రాడ్గా ఉంది, చాలా వరకు బ్రాడ్ అయితే తగ్గింది. మీకు నచ్చిందా ఈ టిప్పు? నచ్చితే వీడియోని మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకి రావాలి అంటే చిన్న కామెంట్ అయితే పెట్టండి వీడియో ఎలా ఉంది అన్నది. మొత్తం రౌండ్ అంతా ఒక కుట్టు అన్నది వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు అన్నది కటింగ్ అన్నది చేసుకోండి. వర్క్ బ్లౌజులు, కంప్యూటర్ వర్క్ బ్లౌజులు కానీ మగ్గం వర్క్ బ్లౌజులకు కానీ కొంచెం లైనింగ్ ప్రకారం కరెక్ట్గా కట్ చేసుకోకుండా కొంచెం ఎక్కువ క్లాత్ కట్ చేసుకున్నారు అంటే రివర్స్ చేసినప్పుడు ప్రాబ్లం లేకుండా ఈజీగా సరిపోతుంది. చూసారా, కింద వెడల్పుగా ఉంది కానీ పైన ఎంత వెడల్పు తక్కువగా ఉందో. వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే చిన్న లైకు ఛానల్ని మరింత మందికి చూపిస్తుంది, వీడియో మరింత ఎక్కువ మంది చూడడానికి హెల్ప్ చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.